ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। भद्रकाली नमस्तुभ्यं महाकाली नमोस्तुते। चंडे चंडे नमस्तुभ्यं तारिणी वरवर्णिने नमः। कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता। या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदंडमंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृति विद्येवै सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापा। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సుహృద్యులందరికీ నమస్కారం. ఉమామహేశ్వర సంవాదంలో మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇందులో ఉమాదేవి మహాతల్లి మహేశ్వరుణ్ణి పితృదేవతల గురించి వాళ్ళకి చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మల గురించి అడిగింది. అది మీకు ఈరోజు చెప్తాను. ఉమోవాచ పితృమేధ కథం దేవ తన్మే శంసుతుమర్హసి సర్వేషాం పితృపూజ్య సర్వసంపత్ప్రదాయిన. సర్వేషాం అందరిలోకి పూజనీయులు పితృదేవతలు. వాళ్ళు అన్ని సంపదల్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి ఇది చెయ్యాలి మీరు చెప్పగలరు అని అడిగింది పార్వతీదేవి మహేశ్వరుని. మహేశ్వరుడు చెప్తున్నాడు. శ్రీ మహేశ్వర ఉవాచ పితృమేధం ప్రవక్ష్యామి యథావత్ తన్మనా శృణు దేశకాల విధానంచ తత్క్రియాయా శుభాశుభం. పితృమేధం అంటే పితృయజ్ఞం గురించి ఎలా చేయాలో నేను చెప్తాను. అది జాగ్రత్తగా విను. అది దేశానికి కాలానికి సంబంధించినట్టుగా ఎలా చేయాలి, ఏ కాలంలో చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి, దాని యొక్క ఆ క్రియ యొక్క శుభాశుభాలు ఏమిటో చెప్తాను విను అన్నాడు. లోకేషు పితర పూజ దేవతానాంచ దేవత శుచియో నిర్మల పుణ్య దక్షిణాం దిశమాశ్రిత. లోకంలో పితృదేవతలు బాగా పూజనీయులు. వాళ్ళు దేవతలకి కూడా దేవతలే. వాళ్ళు బాగా శౌచ్యం ఉన్నటువంటి వాళ్ళు, పవిత్రులు, నిర్మలంగా ఉంటారు. మలినం ఏమీ లేదు. వాళ్ళు దక్షిణ దిశని ఆశ్రయించుకుని ఉంటారు. అందుకే మీరు తర్పణాలు చేసినా ఏం చేసినా కానీ దక్షిణ దిక్కుకి తిరిగి చేయాలి. యథావృష్టిం ప్రతీక్షంతే భూమిష్ట సర్వజంతవ పితరశ తథా లోకే పితృమేధం శుభేక్షణే. వాన కోసం భూమి ఎలా ఎదురు చూస్తుందో పంటలు పండించడానికి, పితృదేవతలు కూడా పితృలోకంలో ఈ పితృమేధం పితృయజ్ఞాలు చేయడానికి, శ్రాద్ధ కార్యాలు చేయడానికి చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. దశదేశ కురుక్షేత్రం గయా గంగా సరస్వతి ప్రభాసం పుష్కరం చేతి తేషు దత్తం మహాఫలం. ఈ పితృమేధం చేయడానికి ఏవి శుభమైన ప్రదేశములు అంటే కురుక్షేత్రము, గయా బీహార్లో ఉన్న గయా, గంగా నదీ తీరాలు, సరస్వతీ నదీ తీరాలు, ప్రభాస క్షేత్రము, పుష్కర క్షేత్రము. ఇవి పరమయోగ్యమైనవి. ఇక్కడ చేసిన దానికి మంచి ఫలితం వస్తుంది. ఇందులో ముఖ్యంగా గయా శ్రాద్ధం చాలా ముఖ్యం అంటారు. జీవితంలో ఒక్కసారైనా గయకి వెళ్ళి అక్కడ మనం విష్ణుపాదాల దగ్గర ఈ మన పితృదేవతలకు ఒక్కసారి శ్రాద్ధం చేసి రావాలని. తీర్థాని సరిత పుణ్య వివిక్తాని వనాని చ నదీనాం ఫులినానీతి దేశా శ్రాద్ధస్య పూజిత. అలాగే తీర్థాలు, మా నదులు చోట తీర్థాలు ఉంటాయి. ఆ తీర్థాల దగ్గరికి వెళ్ళి అక్కడ చేయటం కూడా చాలా మంచిది. పుణ్యకరమైనటువంటి ప్రదేశాల్లోనూ, అలాగే మంచి పుణ్యమైనటువంటి అరణ్యాలని బదరికావనము, నైమిషారణ్యం ఇటువంటి వాటిల్లో కూడా చెయ్యొచ్చును. అలాగే నదుల యొక్క ఒడ్డు మీద ఇసుక ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో చేసినా కానీ చాలా మంచిది. అక్కడ చెయ్యాలి. మాఘ ప్రోష్ట పదో మాసో శ్రాద్ధ కర్మాణి పూజితో పక్షయో కృష్ణపక్షశ్చ పూర్వపక్షాత్ ప్రశిష్యతే. మాఘమాసము భాద్రపద మాసము శ్రాద్ధ కర్మకి శ్రేష్టాలు. అందులో శుక్లపక్షం కన్నా కృష్ణపక్షంలో చేయడం మంచిది. మన దేశంలో మనకి మాఘం ముఖ్యంగా భాద్రపద
కృష్ణపక్షానంతటిని మహాలయ పక్షాలని కానీ పితృపక్షాలని కానీ అంటుంటారు. ఆ రోజుల్లో మన పితృకార్యాలు చేస్తూ ఉంటాం. అది చాలా మంచిది, చెయ్యాలి. అమావాస్యాం త్రయోదశ్యాం నవమ్యాం ప్రతిపత్సు చ తిథిశ్వేతాసు దుష్యంతి దత్తేనేహ పితామహ. పితృదేవతలు చేయవలసిన తిథులు అమావాస్య తిథి, త్రయోదశి తిథి, బహుళ త్రయోదశి, బహుళ నవమి, అలాగే పాడ్యమి తిథి. ఈ 4 తిథుల్లో శ్రాద్ధం నిర్వహించడం వల్ల పితృదేవతలు చాలా సంతోషిస్తారు. పూర్వాహ్నే శుక్లపక్షే చ రాత్రో జన్మదినేషు వా యుగ్మేష్వహస్సు చ శ్రాద్ధం నచ కుర్వీత పండిత. పూర్వాహ్నే శుక్లపక్షే చ రాత్రో జన్మదినేషు వా. శుక్లపక్షంలో చెయ్యకూడదు. ఆయన చనిపోయిన తిథే ఇది తప్ప. పూర్వాహనే అంటే మధ్యాహ్నానికి ముందు 12 గంటల లోపల శ్రాద్ధ కార్యం మొదలు కూడా పెట్టకూడదు, చెయ్యకూడదు. కొందరు మాకు ఆఫీసులు ఉన్నాయండి అని చెప్పి 9కి చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చూశాను. చాలా తప్పది. వాళ్ళకి పితృదేవతల మీద ఎటువంటి గౌరవం లేదన్నమాట. ఆఫీస్కి వెళ్ళడంలో ఉన్న ఇంపార్టెన్స్ పితృకార్యం చేయడంలో లేదు. వీళ్ళు ఇలా బాగున్నారు, ఆఫీస్ ఉందంటే పితృదేవతల అనుగ్రహమే కారణం. కానీ మాకు గుర్తుంచుకోరు, చేసేస్తారు, వెళ్ళిపోతారు. చాలా తప్పు. పూర్వాహనే చేయకూడదు. ఉదయం పూట 12 గంటల లోపల మొదలు పెట్టకూడదు. 12 గంటల తర్వాతనే కార్యం మొదలు పెట్టాలి, అంతకుముందు మొదలు పెట్టకూడదు. రాత్రి చేయకూడదు. ఆయన జన్మదినం నాడు చేయకూడదు. చనిపోయిన రోజున చెయ్యాలి, కానీ తండ్రి గారు కానీ తాతగారు కానీ వాళ్ళు పుట్టినరోజు నాడు, లేకపోతే నీ పుట్టినరోజు నాడు కానీ చేయకూడదు. నీ పుట్టినరోజు ఆయన తద్దినం ఒకే రోజున వస్తే, శ్రాద్ధం రోజు ఒకే వస్తే శ్రాద్ధానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నీ పుట్టినరోజు పర్వాలేదు, ఆయన పుట్టినరోజుని చేయకూడదు అని పండితులు చెప్తారు. పండితులైన వాడు చేయకూడదు. ఈ అషకాలో మయా ప్రోక్త పితృమేధస్య పూజిత యస్మిచ్చ బ్రాహ్మణం పాత్రం పశ్చేత్కాల సచ స్మృత. అంచేత ఈ పితృశ్రాద్ధానికి ఈ కాలం చెప్పింది శ్రేష్టమైనది. అంచేత యోగ్యుడైన బ్రాహ్మణ భోక్త దొరుకుతాడో అది కూడా మంచి కాలం అని చెప్పబడింది. యస్మిశ్చ బ్రాహ్మణం పాత్రం పశ్యేత్కాల సచ స్మృత. ఇక్కడ మీకు ఇంతకుముందు ఇందులో అనుశాసన పర్వంలోనే భీష్ముడిని అడిగినప్పుడు భీష్ముడు చెప్పాడు, దేవకార్యాలు చేసేటప్పుడు బ్రాహ్మణుణ్ణి నువ్వు పరీక్షించరాదు. నాకు తెలుసు అంటూ ఒప్పుకుని ఆయన ఎలా చేస్తే అలా చేయించాలి, కానీ పితృకార్యం చేయించేటప్పుడు మాత్రం బ్రాహ్మణుని పరీక్షించి వాడు యోగ్యుడైన వాడైతేనే వాడి చేయించాలని. ఈ కాలంలో ఏమైపోయిందంటే తద్దినం పెట్టడం, తద్దినంలో భోజనం చేయడం అనేది కొంచెం తక్కువగా చూడబడుతోంది బ్రాహ్మణుల చేత. బ్రాహ్మణార్థానికి పెడతాడు, తద్దిన బ్రాహ్మణార్థానికి పెడతాడు భోక్త కింద అంటే వాడిని వేళాకోళం చేయడం మొదలుపెట్టారు. దాంతో సరైన వాళ్ళు మీకు భోక్తలుగా దొరకట్లేదు. ఎలాంటి వాడు భోక్తగా ఉండాలి చాలా చెప్పుకొచ్చాడు భీష్ముడు. పండితుడైన వాడు అయి ఉండాలి, మంత్రం రానివాడు వండకూడదు, వేదం చదువుకునేవాడు భోక్తగా పనికిరాడు. కానీ ఇప్పుడు ఎవరో బ్రాహ్మణుణ్ణి అంటే చాలు మేము పెడుతున్నాం. నేను కూడాను, దొరకట్లేదు, మంచివాళ్ళు రావట్లేదు. భోజనం చేసినందుకు వాళ్ళకి ఇచ్చే సొమ్ము కూడా ఇవ్వలేకపోతున్నాం. ఒక పూట భోజనం చేయాలంటే ఆయన పొద్దున్న నుంచి మొత్తం సాయంత్రం దాకా ఆయనకి ఇంకొక పని చేసే అవకాశం ఉండదు. తద్దినం భోజనం చేసిన రోజున మిగిలిన మధ్యాహ్నం వెళ్ళి ఇంకోటి చేయకూడదు. ఈ రోజులో రోజుకు 1000 రూపాయలైనా లేనిదే ఎలా బతుకుతారు? 1000 రూపాయలు భోక్తకి ఇవ్వాలి, ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. వాళ్ళు రారు, మంచి వాళ్ళు రావట్లేదు. అందుకని ఒకవేళ మంచి భోక్త దొరికితే చక్కగా మంచి బాగా చదువుకున్నటువంటి వాడు, అంటే ఎంఎస్సి పిహెచ్డీలు కాదండి, వేదం చదువుకున్నవాడు, భారతం చదువుకున్నవాడు, రామాయణం చదువుకున్నవాడు, కాస్త నాలెడ్జ్ ఉన్నవాడు, ఇటువంటి వాడు దొరికితే ఆయన్ని సన్మానించి ఆ రోజున తండ్రి గారికి కానీ ఎవరికైనా తల్లి గారికి కానీ వాళ్ళందరూ పితృదేవతలు అందరికీ కలిపి ఒక్కసారి కానీ శ్రాద్ధం చేసినట్టయితే, శ్రాద్ధకర్మ చేసినట్టయితే చాలా గొప్పది. అంచేత అన్ని సమయాల్లోకి కూడా తిథులు అన్నింటికంటే కూడా ఈయన చెప్పినట్టుగా యస్మిశ్చ బ్రాహ్మణం పాత్రం పశ్చేత్కాల సచ స్మృత. మంచి బ్రాహ్మణుడు, మంచి భోక్త దొరికిన మంచి భోక్త చదువుకున్న వాడే ఉండాలి, చక్కగా తినగలిగిన వాడే ఉండాలి. అమ్మా నాకు డయాబెటీస్ ఉంది, నేను తినలేను, ఈ అరిసెలు తీసేయండి అంటే కుదరదు. శుభ్రంగా తినాలి అతను. మిగిలినప్పుడు తిన్నా తినకపోయినా కానీ కడుపు నిండా శుభ్రంగా తినగలిగిన వాడే ఉండాలి. మీరు ఎంత పెడతారో పితృదేవతలకు అంత పెడుతుంది. దీన్ని తినకపోతే ఏం పెడుతుంది?
అంచేత మంచిగా తినేవాడు, చదువుకున్నవాడు, పండితుడైన వాడు, రోజు శౌచం పాటించేవాడు. అటువంటి బ్రాహ్మణుడు దొరికిన రోజున మీరు పెట్టేసేయండి, ఏం పర్వాలేదు. నేనుగా చెప్పింది. భీష్ముడు చెప్పాడు, అది నేను ఇక్కడ చెప్పట్లేదు. పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు, యస్మిచ్చ బ్రాహ్మణం పాత్రం పశ్చేత్ కాల సచస్మృత అపాంతేయ ద్విజావర్జ గ్రాహ్యాస్తే పంక్తి పావన భోజయేద్యది పాపిష్టం శ్రాద్ధేషు నరకం వ్రజేత్. పంక్తి బాహులైన బ్రాహ్మణులకి శ్రాద్ధంలో భాగం కల్పించకూడదు. పంక్తి బాహులు ఎవరు? సరైనటువంటి కాండక్ట్, క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు పంక్తి బాహ్యులు. అలాగే కొన్ని ఉన్నాయి, అవిటితనం ఉండకూడదు. ఎందులోనూ, ఏ అవయవంలోనూ అవిటితనం ఉండకూడదు. అందులో ఇంకొకటి ముఖ్యంగా మనకి ఈ మధ్యన ఇది ఉంది, బొల్లివాళ్ళని రానివ్వకూడదు. బొల్లివాడు ఎంత దూరం చూస్తాడో అంత దూరం అపవిత్రం చేసేస్తాడు. సంపూర్ణంగా పంక్తి బాహ్యుడు. రోజు చెయ్యని వాళ్ళు కూడా పంక్తి బాహులే. అటువంటి పంక్తి బాహుని వాళ్ళని లోపల. కానీ గ్రాహ్యాస్తే పంక్తి పావన, కొందరు వస్తే వాళ్ళు పంక్తి అంటే కూర్చుంటే వరుసలో అదంతా ఒక లైను, ఆ లైన్ అంతటినీ పావనం చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. రోజు చేసేవాళ్ళు, శ్రద్ధగా ఉండేవాళ్ళు, అబద్ధం ఆడని వాళ్ళు, ఎటువంటి రోగాలు లేనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, రోజు గాయత్రి చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు పంక్తి పావనులు. వాళ్ళు ఎక్కడుంటే మొత్తం అదంతా పవిత్రం అవుతుంది. అందుకే అంటారు, ఎవరైనా మీ ఇంట్లో ఎవరి కాళ్ళు కడుక్కున్నారో అంతా భోగం ఉందని. చక్కటి బ్రాహ్మణుడికి, చదువుకున్న వాడికి, అన్ని తెలిసిన వాడికి ఒక పూట భోజనం పెడితే చాలు మీకు అంత సంపదలు వస్తాయి. అటువంటి పంక్తి పావనుల్ని బాగా తీసుకోవాలి. పాపాత్ములకి భోజనం పెట్టినట్టయితే అది మొత్తం కార్యం చెడుతుంది, నరకం పొందుతాడు శ్రద్ధం పెట్టినవాడు. కానీ ఇప్పుడు దొరకట్లేదు మంచివాళ్ళు, ఎక్కడికో వెళ్ళి పెట్టవలసి వస్తుంది, ఇంట్లో పెట్టలేకపోతున్నాం. వృత్తశ్రుత కులోపేతాన్ సకలత్రాన్ గుణాన్వితాన్ తదార్హం శ్రోత్రియాన్ విద్ధి బ్రాహ్మణాన్ ఐష శుభే. వృత్తం మంచి కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఉన్నవాడు, శృతం వేదం అది చదువుకున్నవాడు, అలాగే అన్నింటిలోనూ మంచి గుణాలు ఉన్నవాడు, సకల త్రాన్ గుణాన్వితాన్ అన్ని మంచి గుణాలు ఉన్నటువంటి వాడు, అలాగే భార్య బతికున్నవాడు. విడోరు పనికిరాడు, భార్య బతికి ఉండాలి ఈ కార్యం చెయ్యాలంటే. అలా ఉన్న వాళ్ళనే పిలవాలి. వాళ్ళే శ్రాద్ధంలో భోజనం చేయడానికి యోగ్యులు, మిగిలిన వాళ్ళు యోగ్యులు కారు. అలాగే బ్రాహ్మణ నయుజ శుభే. బ్రాహ్మడు ఎంతమంది భోజనం పెడతారంటే కనీసం 3 ఉండాలి. ఇద్దరికి పెడుతున్నాం, ఒక్కోసారి ఎవరు దొరకట్లేదు, 3 ఉండాలి. పేసి సంఖ్య కావాలి చెప్పారు. ఏతాన్ నిమంత్రయేద్ విద్వాన్ పూర్వేద్యు ప్రాతరేవ తత శ్రద్ధ క్రియాం పశ్చాత్ ఆరభేత యథా విధి. ఇటువంటి బ్రాహ్మణుల్ని ఒక రోజు ముందు కానీ, అదే రోజు ఉదయం పూట కానీ, తెల్లారి వెంటనే వాళ్ళు మళ్ళీ భోజనం ఇంకో చోట ఏర్పాటు చేసుకోకముందు వాళ్ళకి చెప్పాలి. చెప్పి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు ఒప్పుకున్నాక అప్పుడు శ్రాద్ధగిరిని యథావిధిగా ప్రారంభించాలి. 3 శ్రాద్ధే పవిత్రాన్ని దౌహిత్రకో కుతపస్థిలా 3 చాత్ర ప్రశంసంతి శౌచక్రోధమత్వరాం. 3 పవిత్రంగా చెప్పబడ్డాయి. ఏది? అపరాహ్న సమయము, కుమార్తె కొడుకు, నువ్వులు, తిల, అవి 3 కూడా చాలా పవిత్రంగా చెప్పబడ్డాయి. ఇవి చాలా ప్రశంసింపబడ్డాయి. అందులో ఇంకొక 3 ఏమిటి? పవిత్రంగా శౌచంగా మడికట్టుకుని ఉండడం, అక్రోధం కోపం రానివ్వకపోవడం, తర్వాత ఏమో తొందర పడకుండా ఉండడం. గబగబా చేయండి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఉండకూడదు. స్లోగా చేయాలి, మెల్లగా చేయాలి. ఎలా చేయాలంటే అలా చేయాలి, తొందర పెట్టకూడదు. శ్రాద్ధ కార్యంలో మీరు పెళ్ళిళ్ళలో తొందర పెట్టండి, అయ్యా టైం అయిపోతుంది మొదలు పెట్టండి అనొచ్చు. కానీ శ్రాద్ధ కార్యంలో మంత్రం కానీ ఏది లోపం చేయడానికి వీల్లేదు, తొందర పెట్టడానికి వీల్లేదు. పవిత్రమైనది, అత్యంత పవిత్రమైనది శ్రాద్ధం పెట్టడం అనేది. కుతుప ఖడ్గపాత్రంచ కుశాదర్భస్థిలా మధు కాలశాకం గజాఛాయ పవిత్రం శ్రాద్ధకర్మసు. అపరాహ్న సమయంలో కుతుప వేళ
ఖడ్గపాత్ర, కుశలు, దర్భ, తిలలు. ఖడ్గపాత్ర అంటే అదే తద్దినానికి వాడితేటువంటి పాత్ర ఒకటి ఉంది అది. ఇవన్నీ కూడా కాలశాకం ఆ కాలంలో దొరికే కూరలు. మామిడి పచ్చడి వేద్దాము అనుకుంటే శీతాకాలంలో కుదరదు. అటువంటివి వాడకూడదు. కొన్ని వాడరు. కొన్ని కూరలు అవి వాడనివి చెప్తున్నారు. అలాగే చేసినప్పుడు ఈ గజఛాయ అనేది ఒకటి చెప్పారు. అది కూడా వాడుకోవాలట. తిల నవకిరే తత్ర నానావర్ణాన్ సమంతత అశుద్ధం అపవిత్రం చ తిలై శుద్ధ్యతి శోభనే. వివిధ వర్ణాలున్న తిలలని వాడచ్చును, జల్లుకోవాలి. అక్కడ నల్ల నువ్వులే కావాలని లేదు. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు ఏవైనా సరే వాడచ్చు. అవన్నీ కూడా తిలలు వేయడం వల్ల అపవిత్రమైనటువంటి అశుద్ధమైనటువంటి ఇది కూడా పవిత్రం. అశుద్ధం అపవిత్రంచ తిలై శుద్ధ్యతి శోభనే. అపవిత్రమైనది అశుద్ధమైనది కూడా అంటే శుద్ధి లేనిది కూడా తిలలు జల్లినట్టయితే శుద్ధి అవుతుంది అని చేత భోజనం పెట్టుడు వాటి మీద తిలలు జల్లి పెడతాం. అందుకే వచ్చిన వాళ్ళకి కూడా అందులో బ్రాహ్మణులకి తిలలు వేస్తాం నెత్తి మీద. నీల కాషాయ వస్త్రం చ భిన్నవర్ణం స నవవ్రణం హీనాంగమభిశుచిం వాపి వర్జయే తత్ర దూరత. శ్రాద్ధ భోజనానికి శ్రాద్ధం చేసేటప్పుడు నల్లటి బట్టలు కట్టుకోకూడదు. అలాగే రకరకాల రంగులు కూడా కట్టకూడదు. కాషాయ వస్త్రం, నీల కాషాయ వస్త్రం చ, కాషాయ రంగు కూడా పనికిరాదు. తెల్ల బట్టనే కట్టాలి. అలాగే చిరిగిపోయిన వాటి కూడా ఉండకూడదు. అలాగే నవవ్రణం, ఆ భోజనానికి వచ్చిన వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ కొత్తగా గాయం తగిలినట్టయితే వాళ్ళని వాడకూడదు. హీనాంగమపి మశుచింపాపి, కుంటివాడైనా, చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా, కన్ను లేకపోయినటువంటి వాళ్ళని వాడకూడదు. వాళ్ళని దూరంగా ఉండాలి. అవయవలోపం ఉన్న వాళ్ళని వాడకూడదు. వాళ్ళని దూరంగా ఉంచాలి. దీనికి ఉపకల్ప్య తదాహారం బ్రాహ్మణాన్ నర్చయేత్తత శ్మశ్రుకర్మ శిరస్నాతాన్ సమారోప్యాసనం క్రమాత్ సుగంధమాల్యాభరణై శ్రగ్భిరేతాన్ విభూషయేత్. బ్రాహ్మణులకి ఆహారం తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుల్ని అర్చించాలి. వాళ్ళకి క్షవరం కూడా చేయించాలి. శ్మశ్రుకర్మ శిరస్నాతాన్, శ్మశ్రువులు అంటే గడ్డము మేషము, ఇది కూడా గీయించాలి. గీయించి వాళ్ళకి కట్ చేయించాలి. తర్వాత శిరస్నానం చేయించాలి. వాళ్ళని మంచి ఆసనం మీద సమారోపాప్యాసనం క్రమాత్, మంచి ఆసనం మీద కూర్చోబెట్టాలి. వాళ్ళకి అన్ని గంధం మాలలో అవన్నీ వేసి అలంకరించాలి. అలంకృత్యోప విష్టాంస్తాన్ పిండావాపం నివేదయే తతః ప్రస్త్రీర్యస్తర్భాణాం ప్రస్తరం దక్షిణాముఖం తత్సమీపే అగ్నిమిధ్వా చ స్వధాం చ జుహుయాత్ తతా. అక్కడ అప్పుడు బ్రాహ్మణులా కూర్చున్నాక అప్పుడు వాళ్ళతోటి శ్రాద్ధ విధిని యథావిధిగా చేయించాలి. చేయించిన తర్వాత దక్షిణముఖంగా దర్భల సమూహాన్ని పెట్టి పరిచి దాని మీద పిండాలు ప్రదానం చేయాలి. పక్కనే అగ్ని దగ్గరలోనే అగ్ని కార్యం చేయాలి, సోమం చేయాలి, స్వధాకారం చేయాలి. స్వహాకారం కాదు, స్వధాకారం. స్వాధా నమః అని స్వాధానమం సమర్పయామి అని కూడా చేస్తుంటారు. స్వాధానం తర్పయామి అని తర్పణం ఇచ్చేటప్పుడు. సమీపే త్వగ్ని సోమాభ్యాం పితృభ్యో జుహుయాత్ తదారభ్యేషు పిండాన్ స్త్రీన్ నిర్వపే దక్షిణాముఖ అపసవ్యమపాంగుష్టం నామధేయ పురస్కృతం. ముందు అక్కడ అగ్నికి సోముడికి ఈ ఆహుతులు సమర్పించాక, అంటే ఆ హవ్యం అది చేసిన హోమం చేసిన తర్వాత పితృదేవతలకు కూడా హోమం చేయాలి. చేసిన తర్వాత దక్షిణముఖంగా ఉండి పిండాలను దాని మీద పెట్టి అపసవ్యంగా జంధ్యాన్ని కూడా అపసవ్యంగా వేసుకుని కుడి భుజం నుంచి ఎడం వైపు వేసుకుని ఒక్కొక్క పితృదేవతల పేర్లని గోత్రాలని చెబుతూ 3 పిండాలని ఇలా పెట్టాలి. బొటన వేలు మించి పెట్టాలి. ఇలా పెట్టకూడదు, ఇది ముష్టి అవుతుంది. ఇలా దేవుడికి వేస్తాం. పితృదేవతలకు ఇలాగ బొటన వేలు మించి ఇలా అపసవ్యంగా పెట్టాలి.
మొత్తం కార్యం అంతా కూడా ఈ బొటన వేలు మించి ఇలాగే జరగాలి. ఏతేన విధినా దత్తం పితॄణామక్షయం భవేత్ తతో విప్రాన్ యథాశక్తి పూజయన్నియత శుచి సదక్షిణం ససంభారం యథా తుష్యంతి తే ద్విజా. అలాగే అలా చేసినటువంటి పిండ ప్రదానం అక్షయం అవుతుంది పితృదేవతలకి, వాళ్ళు సంతోషిస్తారు. ఆ తర్వాత తను పవిత్రం అయ్యి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని సత్కరించాలి. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? దక్షిణ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని ఇవ్వాలి. ఏదైనా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి దక్షిణ, మిగిలిన కూడా ఇవ్వాలి. వాళ్ళు సంతోషపడాలి చేయించినందుకు. ఎత్ర తత్క్రియతే తత్ర నజల్పేన జపేన్మిధ నియమ్య వాచం దేహం చ శ్రాద్ధకర్మ సమారభేత్. శ్రాద్ధకర్మ సమయంలో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకూడదు, లౌకిక విషయాలు అసలు మాట్లాడకూడదు. మాటని దేహాన్ని రెండింటిని నియంత్రణలో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. తతో నిర్వపనే వృత్తే తాన్ పిండాన్ తదనంతరం బ్రాహ్మణో అగ్ని రజోద్గౌర్వా భక్షయేదప్సు వా క్షిపేత్. ఆ పిండ ప్రదానాలు చేశాక ఆ పిండాలను ఏం చేయాలి? బ్రాహ్మణులకు కానీ, అగ్నికి కానీ, మేక కానీ, ఆవు కానీ వాటి చేతి తినిపించాలి. పిండాలు బ్రాహ్మణులు ఇప్పుడు తింటలేదు. ఆవుల్ని కూడా ఎవరు రానివ్వట్లేదు పిండాలు తినడానికి, మేకలను కూడా రానివ్వట్లేదు. అగ్నిలో వేస్తున్నారు, లేకపోతే నీళ్ళలో వేస్తున్నారు. నీళ్ళలో కూడా వేయచ్చు. అప్సువాక్షిపేత్, నీళ్ళలో కలపచ్చు. ఇప్పుడు ఊళ్ళోను, చెరువులోను, కాలువలోను, నదుల్లోనూ కలుపుతూ ఉంటారు. వాటి మీద కూడా కొంచెం నియంత్రణ వచ్చేస్తుంది ఈ మధ్య, పెట్టనివ్వట్ల. పత్ని వా మధ్యమం పిండం పుత్రకామాం విప్రాశయేత్ అధత్త పితరో గర్భం కుమారం పుష్కర స్రజం. కొడుకులు పుట్టకపోతే ఇక్కడ ఒక చక్కటి ఇది ఉంది. 3 పిండాలు పెట్టినప్పుడు మొదటి పిండం తండ్రిది, రెండో పిండం తాతది, మూడో పిండం ముత్తాతది, 3 పెడతాం. అలాగే తల్లి, బామ్మ, ఆవిడ ముత్తాత గారి భార్య, వీళ్ళకి ముగ్గురికి పెట్టినప్పుడు అందులో మధ్యమ పిండం అంటే తాతది కానీ బామ్మది కానీ, ఈ 2 పిండాల్లో ఏదైనా ఒక పిండం గనక భార్యకి తినిపించినట్టయితే కొడుకు పుడతాడు. పత్ని వా మధ్యమం పిండం పుత్రకామాం విప్రాశయేత్. పుత్రులు కావాలని కోరుకుంటే పత్ని చేత మధ్యమ పిండాన్ని తినిపించాలి. తినిపించి వేడుకోవాలి, పితృదేవతలారా నా కొడుకుని పుట్టించండి అని అనుగ్రహించండి అంటే అనుగ్రహిస్తారు, పుత్రుడు పుడతారు. తృప్తాప్యుతాన్ విప్రాన్ అన్నశేషం నివేదయే తచ్చేషం బహువిపశ్చాత్ సభృత్యో భక్షయేన్నరా. తృప్తిగా వాళ్ళు భుజించి లేచిన తర్వాత, బ్రాహ్మణులు తిన్న తర్వాత, భోక్తలు లేచిన తర్వాత అప్పుడు మిగిలిన అన్నాన్ని తన యొక్క సేవకులు, తన యొక్క భార్య, తన యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళందరితోటి భుజించాలి. అది కూడా భోజనం చేసినటువంటి బ్రాహ్మణుల యొక్క అనుజ్ఞతోటి వాళ్ళు వెళ్ళిపోయాక. ఏషప్రోక్త సమాసేన పితృయజ్ఞ సనాతన పితరస్తేన తుష్యంతి కర్తాచ ఫలమాప్నుయాత్. ఇంకా చాలా సంగ్రహంగా వివరింపబడింది శాస్త్రాల్లోనూ పితృయజ్ఞం ఎలా చేయాలనేది. అలా చేసినట్టయితే పితృదేవతలు చాలా సంతోషిస్తారు, దాని యొక్క ఫలితం దక్కుతుంది. పితృదేవతలు సంతోషిస్తే కొడుకులు పుడతారు, సంపదలు బాగా ఉంటాయి, కొడుకులు కూడా బాగుంటారు. అహన్యహని వా కుర్యేత్ మాసే మాసే అథవా పునః సంవత్సరం ద్వికుర్యాచ్చ చతుర్వాపి స్వశక్తి. మానవుడు తన శక్తి కొద్దీ అహన్యహని రోజు రోజు పితృదేవతల కార్యం చేయాలి. లేదంటే నెల చెయ్యాలి. లేదంటే సంవత్సరానికి 2 సార్లు కానీ 4 సార్లు కానీ చెయ్యాలి. సంవత్సరానికి ఒక్కసారి చేయడానికే కష్టం అవుతుంది మనకి. ఏం చేస్తాం, దొరకట్లేదు. దీర్ఘాయుష్య భవేత్ స్వస్థ పితృమేధేన వా పునః సపుత్రో బహువృక్షస్య ప్రభూత ధనధాన్యవాన్. పితృమేధం చేసినట్టయితే ఏముంటుంది? దీర్ఘాయువు వస్తుంది, ఆరోగ్యకరమైన. భవేత్ స్వస్థ, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పుత్రులు పుడతారు, అనేక మంది పుత్రులు పుడతారు, అనేక మంది సేవకులు కూడా ఉంటారు, గొప్పగా ధనధాన్యాల్ని పొందుతారు. శ్రాద్ధత స్వర్గమాప్నోతి నిర్మలం వివిధాత్మకం అప్సరోగణ సంగుష్టం విరజస్కమనంతరం.
శ్రద్ధగా చేసిన వాడు స్వర్గంలోకి పెడతాడు. అలాగే అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేని సుఖాలు అనుభవిస్తాడు. అప్సరగణాల చేత సేవింపబడతాడు. స్వర్గంలో నిరంతరం ఉంటాడు. శ్రాద్ధాని పుష్టికామా వై ఏ ప్రకుర్వంతి పండిత తేషాం పుష్టిం ప్రజాంచైవ దాస్యంతి పితరః సదా. శ్రాద్ధాన్ని చక్కగా చేసిన వాళ్ళు పుష్టిగా ఉంటారు. వాళ్ళందరూ పండితులు అవుతారు. వాళ్ళకి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ గౌరవాలు ఇస్తారు. వాళ్ళకి సంతతిని కూడా మంచి సంతానం ఇస్తారు. కొడుకులు కావాలనుకునే వాళ్ళు శ్రద్ధ కార్యాలని శ్రద్ధగా చెయ్యాలి. ద్రవ్యం యశస్యమాయుషం స్వర్గం శత్రు వినాశనం కులసంధారకం చేతి శ్రాద్ధమాహుర్మనీషిణ. చేసినట్టయితే మనీషులు శ్రాద్ధాన్ని చక్కగా చేసినట్టయితే వాళ్ళ ధనం వస్తుంది, యశస్సు వస్తుంది, కీర్తి వస్తుంది, మంచి ఆయుష్ ఉంటుంది, స్వర్గం వస్తుంది. వాళ్ళ శత్రువులు కూడా నాశనం అయిపోతారు. వాళ్ళ కులాన్ని కూడా బాగా ఎదరికి పెడుతుంది. వాళ్ళ వంశం ఎదరికి పెడుతుంది. కొడుకులు మనవలు మనముని మనవలతోటి. ప్రమాణ కల్పనాం దేవి దానస్య శృణుభామిని యత్సారస్తు నరోలోకి తద్దానం చోత్తమం శృతం సర్వదాన విధిం ప్రాహు తదేవ భూశోభనే. ఇలాగే శ్రాద్ధ కార్యాలను వాటిలోనే చేసి దానాల విధి చెప్తాను. అది దానం చేసినట్టయితే ఏమొస్తుందో చెప్తాను విను. అందుకని చెప్పి యత్సారస్తు నరోలోకి తద్దానం చోత్తమం శృతం. తన దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తే చాలా ఉత్తమమైన దానము. ఉన్నదంతా ఎవరు చేస్తారు? చేయట్లేదు, చెయ్యలేము కూడా. చూస్తూ సంపాదించుకోవాలి కదా, మళ్ళీ ఇంత ఎంతో కష్టపడితే వచ్చింది అని చెప్పి చెయ్యలేము. కొందరు ఇచ్చారు, అలాగే బలిచక్రవర్తి ఇచ్చేశాడు. అందరూ ఇవ్వలేరు, అలాగా ఇస్తారు. ఇదే సర్వదానం అంటారు, మొత్తం అన్నదంతా ఇచ్చేయడాన్ని. ప్రస్థం సారం దరిద్రస్య సారం కోటి ధనస్య చ ప్రస్థసారస్తు తత్ప్రస్థం దదన్మహాదవాప్నుయాత్ కోటి సారసుతాం కోటిం దవాప్నుయాత్ ఉభయం తన్మహత్తచ్చ ఫలేనేవ సమం శృతం. ప్రస్థం అంటే 4 షేర్లు. 4 షేర్లు అంటే 4 కిలోలు బియ్యం అనుకోండి. అది అతని యొక్క అతని దగ్గర అదే ఉంటే అదే కంప్లీట్గా మొత్తం అంతా ఉండడం. విశ్వామిత్రుడు భోజనం చేసినాడు, ఆయన దగ్గర ఒక భోజనం ఉంది. ఇంద్రుడు వచ్చాడు, ఇచ్చేసాడు, మొత్తం ఇచ్చేసాడు ఆయన. అందుకే మహత్ఫలం వచ్చింది ఆయనకి. ఎంత ఉంటే అంతా నీ దగ్గర. 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1 కోటి రూపాయలు వాడి దగ్గర ఉన్నది అంతాను. అంతకంటే ఎక్కువ ఉన్నవాడు అంతకంటే ఎక్కువ ఉన్నవాడు. అది ఇస్తే దానికి 100 రెట్లు 1000 రెట్లు మళ్ళీ తిరిగి వస్తుంది. ఇవ్వలేము. దానితో సమానమైనటువంటిది ఏది రాదు. 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1 కోటి రూపాయలు ఇచ్చినా, 4 మానికల బియ్యం ఉన్నవాడు 4 మానికల బియ్యం ఇచ్చిన 2 ఒకటే. వాళ్ళ దగ్గర మొత్తం ఇచ్చేయడం అది. అయితే 4 మానికలు ఉన్నవాడు తెగించి ఇచ్చేయగలడు, 1 కోటి రూపాయలు ఉన్నవాడు తెగించి ఇవ్వలేడు. ధర్మార్థ కామభోగేషు శక్య భావస్తు మధ్యమం స్వద్రవ్యాదతిహీనంతు తద్దానం అధమం స్మృతం. శక్తి కన్నా తక్కువ దానం చేసేవాడు అధమం. దాంట్లో దాన్ని తక్కువ చేస్తే అధమం అవుతుంది. బాగా ఉన్న వాటిలో 1000 రూపాయలు ఉంటే రూపాయి ఇస్తే అది గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. శృణుదత్తస్య వైదేవి పంచదా ఫలకల్పనాం అనంత్యం చ మహచ్చైవ సమం హీనం హిపాతకం. దానం చేసిన వాడికి 5 రకాల ఫలితాలు వస్తాయి. అవి ఏమిటి? అనంతమైనది, గొప్పది, సమము, హీనము, పాతకం. ఈ దానం ఒకటి చేస్తే అనంతమైన ఒకటి ఇంకా గొప్ప ఫలం వస్తుంది. మరి ఎంత ఇచ్చారో అంత వెనక్కి వస్తుంది. హీనం మీరు ఇచ్చింది 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలే వస్తుంది. పాతకం మీరు ఇచ్చిన దానం పాపంలోగా కలుస్తుంది. తేషాం విశేషం వక్ష్యామి శృణుదేవి సమాహిత దుశ్చ వైదానం పాత్ర అనంత్యముచ్యతే. చెప్తాను. విడిచిపెట్టడానికి మనకి మనసు రానటువంటి దాన్ని దానం చేస్తే వచ్చేటువంటి ఫలం అనంతం. మనకి చాలా ప్రీతికరమైనది ఉంటుంది. ఆ ప్రీతికరమైనది మనం ఇవ్వగలేము. మనకి చాలా కావాలనుకుంటుంది, చాలా ప్రేమపాత్రంగా ఉంటుంది. అది ఇచ్చినట్టయితే అనంతఫలం వస్తుంది. దానం షడ్గుణయుక్తం తు మహాదిత్య విధీయతే యథాశ్రద్ధంతు వైదానం యథార్హం సమముచ్యతే. 6 గుణాలతో కూడినటువంటి దానం మహాఫలదాయకం. దాని శ్రద్ధను అనుసరించి శ్రద్ధగా చెయ్యాలి. దానితో వచ్చే ఫలితం సమానము. గుణతస్తు తదాహీనం దానం హీనమితి స్మృతం దానం పాతకమిత్యాహు షడ్గుణానాం విపర్యయే. ఆ 6 గుణాలకి సరిపోనటువంటిది వ్యతిరేకంగా ఉన్నటువంటి దానం చేసినట్టయితే అది హీనమైనది.
ఆ 6 గుణాలకి వ్యతిరేకంగా చేసేది పాతకమని చెప్పబడుతుంది. దేవలోకే మహత్కాలం అనంత్యస్య ఫలం విదు మహతస్తు తథాకాలం స్వర్గలోకే తు పూజ్యతే. అనంత ఫలం ఏంటంటే స్వర్గలోకంలో ఎక్కువ కాలం నివసించడానికి వీలవుతుంది. అది మహాదానము, అది గొప్ప దానము. సమసిద్ధి తదా దానం మానుష్యం భోగమావహే దానం నిష్ఫలమిత్యాహు విహీనం క్రియా శుభే. సమదానం, సమంగా ఇచ్చే దానం, మనకి 6 గుణాలతో కలిగింది ఇచ్చే దానం, మనకి ఇవ్వలేనిది ఇచ్చే దానం కాదు, మామూలుగా ఇవ్వగలిగింది ఇచ్చే దానం చేస్తే మానవ లోకంలో భోగాలు వస్తాయి. కా శుభక్రియ లేకుండా, మంచి క్రియ పని కాకుండా ఏదో ఇచ్చిన దానికి పాపమే వస్తుంది, మంచిది రాదు, నిష్ఫలమవుతుంది. అథవా మ్లేచ్ఛ దేశేషు తత్ర తత్ఫలతాం వ్రజేత్ నరకం ప్రేత్య త్రిజక్షు గచ్చేద్ అశుభదానత. సరిగా దానం కనుక చేయకపోయినట్టయితే, హీనంగా చేసినట్టయితే పశుపక్షాదుల్లో జన్మ వస్తుంది, లేకపోతే మ్లేచ్ఛల దేశంలో జన్మ రావచ్చు, నరకాన్ని పొందుతాడు. అప్పుడు ఉమాదేవి అడిగింది, అశుభస్యాపి దానస్య శుభం శాచ ఫలం కథం. అశుభమైన దానానికి కూడా శుభమైన ఫలితం ఎలా వస్తుంది అని అడుగుతోంది ఆవిడ. మహేశ్వరోచ మనసా తత్వత శుద్ధం అనుశంస పురస్సరం ప్రీత్యా సర్వదానాన్ని దత్వా ఫలమవాప్నుయాత్. శుద్ధమైన మనసుతోటి, నిష్కల్మషమైన మనసుతోటి, ఏమీ దీనివల్ల మనకి వెనక్కి రావాలనే కోరిక లేకుండా, క్రూరం లేకుండా, నిర్దయ లేకుండా, దయతోటి, ప్రీతితోటి, సంతోషంగా ఇచ్చిన దానం ఏది ఇచ్చినా కానీ దానికి మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఉండవలసిన శుద్ధమైన మనస్సు, నిష్కామ భావన, క్రూరం లేకుండా ఉండడం, దయ, ప్రీతి, ఈ గుణాలు వీటితోటి ఇచ్చినవి. రహస్యం సర్వదానానాం ఏతద్విధి శుభేక్షణే అన్యాని ధర్మ కార్యాణి శృణు సద్విస్కృతాని చ. శుభానన మంచి మంచి కళ్ళున్నటువంటి శుభేక్షణ, మంచి కళ్ళున్నటువంటి దాన, అన్ని దానాలకి కూడా పరమరహస్యం ఇదే. ఏది ఇలాగ 5 భావాలతోటి ఇవ్వడం. మిగిలిన వాళ్ళు ఆచరిస్తున్న ధర్మకర్మాల గురించి, కార్యాల గురించి చెప్తాను విను. ఆరామదేవగోష్ఠాని సంక్రమాకోపయవచ గోవాటస్య తటాకశ్చ సభాశాలాచ సర్వశ పాషాండావసదశ్చైవ పానీయం గోతృణాని చ వ్యాధితానాం చ భైషజ్యం అనాథానాం చ పోషణం అనాథశవ సంస్కార తీర్థమార్గ విశోధనం వ్యసనాభ్యవపత్తిశ్చ సర్వేషాం చ శక్తిత ఏతత్ సర్వం సమాసేన ధర్మకార్య మితి శృతం స్మృతం తత్కర్తవ్యం మానుష్యేణ శివశక్త్యా శ్రద్ధయా ఇదే. ఇవి కట్టించడం, ఉద్యానవనాలు, ఆరామాలు, అలాగే దేవతల యొక్క ఆలయాలు, అలాగే నీళ్ళకి చెరువుల్లోనూ అక్కడ రేవులు కట్టించడం, బావులు తవ్వించడం, అలాగే తటాకాలు, సరస్సులు తవ్వించడం, అలాగే సభాభవనాలు, ఆడిటోరియంలు కట్టించడం, ధర్మశాలలు కట్టించడం, సత్రాలు కట్టించడం, అలాగే పాషండులకు కూడా, వేదాలకి బాకీలైన వాళ్ళకు కూడా, మిగిలిన వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే వాళ్ళ కోసం ఏమైనా వసతి కల్పించడం, సత్రాలు అవి కట్టించడం, అలాగే నీటికి పానీయాలకి దానికి ఏర్పాటు చేయడం. వేసవికాలంలో పెడుతూ ఉంటాం నీళ్ళ కోసం, అదిని అవి చేయడం. అలాగే గోతృణాన్ని ఆవులకి గడ్డి పెట్టడం, ఆవులకి గోశాలలు కట్టించడం, తర్వాత ఏమో అనాథ శవాలకి సంస్కారం చేయడం, రోగాలు వచ్చిన వాళ్ళకి సహాయం చేయడం, మందులు ఇవ్వడం, అలాగే అనాథిక శవాలకి దహన సంస్కారాలు చేయటం, తీర్థయాత్రలకు ఎవరైనా పెడుతూ ఉంటే వాళ్ళకి ఏదో రూపాయి, ₹10 ఏదో ఇవ్వడం, లేకపోతే ఏదైనా సహాయం చేయడం, అలాగే ఎవరికైనా పాపం కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, ఎవరైనా దారి అడిగితే చక్కగా చూపించడం, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ధర్మ కార్యాలని చెప్తారు. వీటికి తగిన ఇది అనుసరించి చెయ్యాలి. ముఖ్యంగా కొన్ని చోట్ల నార్త్ ఇండియాలోని అక్కడ ఎవరైనా దారి అడిగితే వాళ్ళు పని మానేసుకొచ్చి చూపెడతారు. ఇది బొంబాయిలో నేను చాలా ఎక్కువగా చూశాను. ఏ ట్రైన్లో వెళ్ళాలి, అక్కడ బోలెడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ దాదర్లో కానీ, వీటీలో కానీ, సెంట్రల్లో కానీ, చర్చి గేట్లో కానీ, ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ పని మానేసి వచ్చి మీకు ఆ ట్రైన్ చూపించి మరీ పెడతారు. అది దారి అడిగితే మన కొన్ని చోట్ల
ఇవి ఎటు వెళ్ళాలి అంటే ఉత్తరానికి వెళ్ళాలంటే దక్షిణానికి వెళ్ళాలని చెప్తారు. పాడు చేస్తారు వాళ్ళు. వాళ్ళు దెబ్బతింటారు. ఈ సహాయం చేసిన వాళ్ళు దారి చూపించడం కూడా గొప్పదే. ఎవరైనా మిమ్మల్ని సలహా అడిగితే కూడా సరైన సలహా చెప్పడం అనేది చాలా మంచిది. చాలా పుణ్య కార్యం అది. ప్రేత్యభావే లభేత్ పుణ్యం నాస్తి తత్ర విచారణ రూపం సౌభాగ్యం ఆరోగ్యం బలం సౌఖ్యం లభే నర స్వర్గే వా మానుషే వాపి తైస్తైరాప్యాయతే హి సా. ఇలాగే ధర్మకార్యాలు చేసిన వాళ్ళకి చనిపోయాక వచ్చే జన్మలో దానికి పుణ్యం వస్తుంది. దానికి విచారించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మంచి రూపం వస్తుంది, సౌభాగ్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, సుఖం వస్తుంది. వాళ్ళు స్వర్గంలో ఉన్న భూలోకంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి అని అడిగితే ధర్మకార్యాల గురించి చెప్పారు కాబట్టి ఉమాదేవి ఇంకొకటి అడుగుతోంది. భగవన్ లోకపాలేశ ధర్మస్తు కతివేదక దృష్టితే సరిత పరితసద్భి తన్మే సంస్కృతమర్హసి. ఓ లోకపాలుడా, మహాదేవ, ఈ ధర్మం ఎన్ని విధాలుగా ఉంది? సత్పురుషులు ధర్మం దాని సంగతిలో ఎన్ని రకాలుగా చూస్తారు చెప్పండి అంది. మహేశ్వరోచ స్మృతి ధర్మస్య బహుధా సద్భిరాచార్య ఇష్యతే దేశ ధర్మాస్య దృశ్యంతే కులధర్మాస్తదైవ చ జాతి ధర్మాస్య వైధర్మ గణధర్మాస్య శోభనే. స్మృతుల్లో చెప్పారు. స్మృతి అంటే మనుస్మృతి, ఇటువంటి స్మృతులు ఉన్నాయి. ముఖ్యమైనది మనుస్మృతి. ధర్మాలు ఆచారాలుగా చెప్తున్నారు. దేశ ధర్మాలు, కుల ధర్మాలు, జాతి ధర్మాలు, గుంపు ధర్మాలు, గణం. అందరు కలిసి ఉన్నప్పుడు ఏం చేయాలి? 100 మంది కలిసి ఉన్నారు అక్కడ, అందరితో కలిసి ఉండాలి. వాళ్ళకి గుంపుకి సరిపడేట్టుగా ఉండాలి. కులధర్మం ఉంది. మీరు ఫ్యాక్టరీలో పనిచేస్తారు, మీ చుట్టుపక్కల అందరూ మీరు వాళ్ళతో ఆలోచించాలి కదా. వాళ్ళ ధర్మం చేయాలి, అది కూడా చేయాలి. మీకు పుట్టారు కులంలో, ఆ కులధర్మం చేయాలి. జాతి ధర్మం, మీరు భారత జాతి, భారత ధర్మం హిందూ జాతి, హిందూ ధర్మం చెయ్యాలి మీరు. శరీరకాల వైషమ్య తాపద్ధర్మస్య దృశ్యతే ఏతద్ధర్మస్య నానాత్వం క్రీతే లోకవాసిభి. శరీర ధర్మము, కాలధర్మము, ఈ రెండుకి ఆపద్ధర్మము, ఇవి వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఆపద్ధర్మం అంటే ఏమిటి? అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాల లోపల ఆడపిల్లకి పెళ్లి చేయాలి. కానీ ఇప్పుడు రూల్ ఉంది చేయకూడదని అంటే చేయలేము. ఆపద్ధర్మం 18 ఏట చేయాలి. ఆపద్ధర్మం, ఆపద వచ్చినప్పుడు మీరు చేయలేరు. మీరు ఎక్కడో ఊర్లో పెడుతున్నారు, లేకపోతే నా కరువు వచ్చేసింది, ఇంకోటి వచ్చింది, పితృకార్యం చేయలేరు. ఆపద్ధర్మం అది. ఆపద్ధర్మం, ఆపద తొలగిపోగానే మళ్ళీ ధర్మంలోకి రావాలి. తత్కారణ సమాయోగే లభేత్ కుర్వన్ ఫలం నర స్మార్తస్తు ధర్మాణం ప్రకృతో ధర్మ ఉచ్యతే తిదేకదితం దేవి భూయ శ్రోతి కిం ఇచ్చతి. అంచేత అటువంటి ఆ కారణాలు వచ్చినప్పుడు, దేశంలో కాలంలో రూల్ ప్రకారం వచ్చినప్పుడు, మేము అమెరికాలో ఉంటే తద్దినం పెట్టడం అంత ఈజీ కాదు, సులభం కాదు, చేయలేము ఇక్కడ. అలాగే ఇటువంటివి కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, తర్వాత ఆపదాలను బట్టి మనం చేయలేము. అటువంటివి చేయడం అవి ఎలా చేయకపోయినా అవి కాదు. శ్రౌతంలో అంటే వేదంలోను, స్మార్తం అంటే మనుస్మృతిలోను వీటి ప్రకారం చెప్పినటువంటి ధర్మాలు నువ్వు అడిగిన విషయాలు చెప్పాను, ఇంకేం వినదలుచుకున్నావు అని అడిగాడు. అడిగితే ఇంకొక విషయం మళ్ళీ అడిగింది దేవి, అది మరి ఇంకొకసారి మీకు చెప్తాను, వివరిస్తాను, గ్రహించగలరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ తేజోయం క్షోభరహితో బ్రాహ్మణాః సन्तు నిర్భయాః పుత్రాः పుత్రిణः సन्तు పౌత్రిణः అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. శుభం భూయాత్.